జగన్నాథుడికి చేపల పులుసు ప్రసాదంలాగా పెట్టారు అని మీకు తెలుసా? ఒడిస్సాలో కూర్మా అనే ముసలి ఆవిడ ఉండేది. ఆమె అప్పటి వరకు ఒకసారి కూడా జగన్నాథుడిని చూసి ఉండదు. ఒక రోజు మొట్టమొదటిసారిగా జగన్నాథుడి దర్శనం చేసుకుంటుంది. ఆయనను చూసి ఆయన రూపం చూసి ప్రేమతో పులకరించిపోతుంది. చనిపోయిన ఆమె కొడుకులాగా జగన్నాథుడు ఆమెకు కనిపిస్తాడు. అందరూ జగన్నాథుడికి మంచి రుచికరమైన ఆహారాలు తినిపిస్తున్నారు. ఆమె కేవలం రోజు చేపలు పట్టుకుని తిని జీవించేది. నా దగ్గర చేపలు తప్ప ఇంకేమీ లేవు, సరే ఆయనకు నా చేతులతో రుచికరమైన చేపల పులుసు చేసి పెడితే ఎంతో ఆనందంగా తింటాడేమో అని అనుకుంటుంది. ఆమె ఇంకేమీ ఆలోచించకుండా ఇంటికి వెళ్లి ఆమె చేతులతో ప్రేమతో రుచికరమైన చేపల పులుసును చేసి ఒక అరిటి ఆకులో పెట్టుకుని మందిరంకి తీసుకుని వస్తుంది. ఆమె 22వ మెట్టు ఎక్కుతుండగా అక్కడ ఉన్న పూజారులు ఏంటి ఏదో చండాలమైన వాసన వస్తుంది అని ఆమె చేతిలో ఉన్నది ఏంటో చూద్దాం అని చూస్తారు. ఆమె చేతిలో ఉన్న చేపల పులుసును చూడగానే వాళ్ళకి కోపం పెరిగిపోతుంది. ఓ మూర్ఖురాలా, నీకు ఎంత ధైర్యం ఉంటే చేపలని తీసుకుని గుడి లోపలికి వస్తావు అని కూర్మా చేతిలో ఉన్న చేపల పులుసుని పడవేసి ఆమెను తోసివేస్తారు. ఆ కంపు కొట్టే చేపల పులుసు కింద పడగానే ఒక్క క్షణంలో ఆ దుర్వాసన కాస్త సువాసన లాగా మారిపోయి ఆ చేపల కాస్త పనస పండులాగా మారిపోయింది. వెంటనే ఆలయంలో ఉన్న జగన్నాథుడి విగ్రహం నుండి దివ్య వెలుగు వస్తుంది. అందరూ ఆమెను క్షమించండి అని చెప్పి లోపలికి పంపిస్తారు. ఆ ఆహారాన్ని జగన్నాథుడికి పెట్టగానే సాక్షాత్తు ఆయనే ప్రత్యక్షమై నా కోసం ఇంత కష్టపడి ప్రేమతో చేశావు కదా తల్లి, దాన్ని వృధా ఎలా కానిస్తాను అని ప్రేమతో మొత్తం తినేసి ఆమెను దీవిస్తాడు. అందరూ జై జగన్నాథ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.